హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఫస్ట్గా అందరికీ హ్యాపీ శ్రీరామ్ నవమి అండి. సో ఇంకా మనకి ఇప్పుడైతే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో వీడియోలోకి వెళ్ళకముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా అప్డేట్ ఏంటంటే మనకి ప్రతి నియోజకంకి వచ్చేసి 3500 ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాలి అనేసి డిసైడ్ చేశారు. సో ఇది మనకి తెలిసిందే కాబట్టి ఇంకా ఎల్ టూ లిస్ట్ అనేది కూడా ఫాస్ట్గా రెడీ చేయాలి అనేసి గవర్నమెంట్ అనేది డిసైడ్ అవుతున్నారు. సో ఈ మంత్ ఎండ్ లోపు వచ్చేసి మనకి సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేయాలి, ఎంపిక అనేది చేసేసి రిలీజ్ చేయాలి అనేసి గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసేసారండి. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక అనేది చేసి మంజూరు పత్రాలు ఇవ్వాలి అని డిసైడ్ చేసేసారు. సో ప్రతి గ్రామంలో మనకి లిస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా మనకి ఏంటంటే ఈ 26 జనవరిన మనకి ఏవైతే మంజూరు పత్రాలు అనేవి ఇచ్చారో ఆ గ్రామంలోని వదిలేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామం నుంచి మనకి ఎంపిక అనేది జరుగుతుంది. సో జావేదా లిస్ట్ అనేది మనకి ఎమ్మెల్యే హ్యాండ్స్కి వెళ్ళాయి. 2 విడుదల అనేది కలిపి మనకి 4.50 lakhs అప్లికేషన్స్ అనేవి ఉన్నాయండి. సో ఎండ్ వరకు మనకి లిస్ట్ అనౌన్స్ చేయాలి అనేసి, ఈ మంత్ ఎండ్ వరకు ఈ లిస్ట్ అనేది అనౌన్స్ చేయాలి అనేసి డిసైడ్ అనేది చేశారు. సో ఈ ప్రాసెస్ అంతా కలిపి ఇంకా మనకి ఆల్మోస్ట్ గవర్నమెంట్ అనేది వచ్చి మనకి లేట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం చూడాలి ఇంకా గవర్నమెంట్ అనేది ఏం చేస్తారో. ఇంకా నెక్స్ట్ మనకి పిల్లర్ ప్రాసెస్ అనేది కూడా L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ బేస్మెంట్ స్థాయి అయిపోయాక ఈ పిల్లర్ ప్రాసెస్ వరకు కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలనేసి గవర్నమెంట్ అనేది ఆదేశించింది. సో మనకి తెలిసిందైతే ఇప్పుడు దగ్గర మనకి మొత్తం అన్ని అప్లికేషన్స్ కలిపి 80 lakhs వచ్చాయి. సో చూసాం ఇంకా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.